హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్త పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళల ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడానికి బటన్ నొక్కి ఇప్పటికే డబ్బులనైతే రిలీజ్ చేశారు. అయితే చాలామంది మహిళలకి ఈబీసీ నేస్త పథకానికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులనైతే ఇంకా మా ఖాతాలో జమ అవ్వలేదని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారండి. చాలామంది అయితే మెసేజ్లు కూడా చేస్తున్నారు మన వీడియోల కింద. అయితే దీనికి సంబంధించి ఈ రెండు పథకాలకి డబ్బులనైతే ఇంకా ఎవరి ఖాతాలో జమ అవ్వలేదు, ఎందువల్ల జమ అవ్వలేదు, దానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడు జమ అవుతాయి, ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఇటువంటి పూర్తి వివరాన్ని కూడా ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కన్సర్ని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ఈబీసీ నేస్త పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలనైతే ఈబీసీ నేస్త పథకానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరుగా మహిళల ఖాతాలు జమ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి 14వ తారీఖున అయితే ఆల్రెడీ నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి మహిళల ఖాతాలో డబ్బులను అయితే జమ చేశానండి. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనకాపల్లి జిల్లాలో డబ్బులను అయితే జమ చేస్తారు. అయితే కొంతమంది మహిళలు అయితే ఆందోళన చెందుతున్నారు, ఇంకా మా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవ్వలేదు అని చెప్పి. ఎందుకంటే కొంతమందికి అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రోజులైతే లేట్ అవుతుందండి, ఒక 1 మంత్ వరకు కూడా. దీనికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పటిలాగే ఖచ్చితంగా అన్నీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే, అలాగే లాస్ట్ ఇయర్ మీకు వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. ఒక 4-5 రోజులు లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయండి. అలాగే ఎవరికైనా కానీ డబ్బులు రాకపోతే ఒకవేళ ఖచ్చితంగా మన మీద కింద కామెంట్ చేయండి. ఫర్దర్గా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి మనకి డబ్బులు వస్తాయా రావా అన్న విషయాల కోసం కూడా ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.